లో బ్యాక్ ఏక్. ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి వాళ్ళ లైఫ్ టైమ్‌లో ఏదో ఒక టైంలో నడుము నొప్పి వచ్చే ఉంటది. లో బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. 80% ఆఫ్ ద నో బ్యాక్ పెయిన్స్ ఆర్ మందులతోనే తగ్గిపోతది. ఓన్లీ 20% రిక్వైర్స్ ఎనీ ట్రీట్మెంట్. చాలా వచ్చింది, తట్టుకోలేనంత ఉంది, కాలంతా గుంజేస్తుంది, కాలు తిమ్మిర్లొచ్చేస్తున్నాయి, చెప్పులు జారిపోతున్నాయి అన్నప్పుడు యూ షుడ్ బి రియల్లీ వరీడ్. అంటే దీస్ ఆర్ కాల్డ్ రెడ్ ఫ్లాగ్ సైన్స్. రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఇవి ఉంటే లోపల ఏదో పెద్ద ప్రాబ్లమ్ ఉంది అని. అవేంటి? సివియర్ పెయిన్. సార్ నాకు బాత్రూమ్ వరకు కూడా వెళ్ళలేకపోతున్నా సార్. ప్లీజ్ సార్ తగ్గిచ్చేయండి అన్నప్పుడు గాని, మూత్రం ఆగట్లేదు, బాత్రూమ్ పోయే లోపల బట్టలో పడిపోతుంది, లేతే ఇప్పుడే పోసొచ్చాను మళ్ళీ పోవాలనిపిస్తుంది, లేదు మోషన్ ఆగట్లేదు, లేదా కాలంతా గుంజేస్తుంది, తిమ్మిరొచ్చేస్తుంది, కాలు వీక్ అయిపోతుంది. ఇలాంటి ఫీచర్స్ ఉన్నప్పుడు యూ షుడ్ బి రియల్లీ వరీడ్. లేకపోతే మనం అదర్ రీజన్స్ ఫర్ బ్యాక్ పెయిన్, కొన్నిసార్లు జాయింట్ పెయిన్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటది. లేకపోతే ఎస్ఎల్ఈ అంటారు. జాయింట్ పెయిన్స్ ఉండే ఫీచర్స్ ఉంటాయి. కొన్నిసార్లు గౌటీ ఆర్థరైటిస్ ఉంటది. సో, దీస్ ఫీచర్స్‌ని డిఫరెన్షియేట్ చేయాలి. కొన్నిసార్లు కిడ్నీ స్టోన్ ఉంటది. కొన్నిసార్లు చిన్న అపెండిక్స్ ఉంటది. కొద్దిగా ముందుకు నడుము నొస్తుంది సార్, నడుము నొస్తుంది సార్ అనేసి. కొన్నిసార్లు హిప్ జాయింట్ పెథాలజీ ఉంటది. అదే టైంకి కాలు గుంజుతుంది అంటారు. సో, దే లుక్ ఓవర్ ఇట్ యాస్ ఎ నడుము నొప్పి వల్ల. ఫస్ట్ ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ రాగానే న్యూరో సర్జన్ గాని, న్యూరాలజిస్ట్ గాని కలిసినప్పుడు మీ ఫీచర్స్ అన్నీ చెప్పాలి. దెన్ దే విల్ ఎవాల్యుయేట్. రియల్లీ అవసరం ఉంది అంటే, ఈ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉన్నాయి అంటే దే విల్ ఇన్వెస్టిగేట్. ఎక్స్‌రే గాని, ఎంఆర్ఐ గాని చేస్తారు. చేసి ఎందుకంటే ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఎంఆర్ఐ ఒక 2000కి, 3000కి అయిపోతది. సార్ నాకు కొద్దిగా నడుము నొస్తుంది, ఎంఆర్ఐ చేసేసాము చూడండి, పంపించేస్తారు రిపోర్ట్, చూసేసి చెప్పేసేయండి. ఇట్ ఈస్ నాట్ లైక్ థాట్. ఎంఆర్ఐ ఎప్పుడు అవసరము? ఎందుకు చేయాలి? చేసినాక దాంట్లో ఏం వెతకాలి? ఇప్పుడు మనం 60 ఏళ్ళొచ్చాయి, మోకాలు అరిగిపోతది కదా! ఇన్ ద సేమ్ వే వెన్నుపూస కూడా అరిగిపోతది. ప్రతి అరిగిపోయిన వెన్నుపూసకి ఆపరేషన్ అవసరం లేదు. ఎప్పుడైతే అది కొరిలేట్ అవుతుందో, ఎప్పుడైతే అది ఇబ్బందవుతుందో అప్పుడే మన రోలొస్తుంది. న్యూరో సర్జన్ లాగా. సో, ఏం చేయాలి? 80% ఆఫ్ ద టైమ్స్ మందులతోని, రెస్ట్‌తోని, ఫిజియోథెరపీతోని. ఇప్పుడు మనం ఒక ఫోనుంది. ఒక 40 సంవత్సరాలు వాడతాము. పని చేస్తదా? పని చేయదు కదా! ది సేమ్ వే ఎప్పుడైతే వెన్నుపూసని మీరు 40, 50 ఇయర్స్ వాడేశారో, పొద్దున, సాయంత్రం వాడరు. ఎస్పెషల్లీ ఫీమేల్స్ పిల్లల్ని కనేసి, బోళ్ళు తోమేసి, బట్టలు ఉతికేసి, ఇల్లంతా చూసేసి, తుడిచేసి, దే హావ్ సివియర్ బ్యాక్ పెయిన్. దే కమ్ విత్ అంటే దే ఆర్ రికరెంట్ పేషెంట్స్. ఐ ఆల్వేస్ టెల్ చిన్న స్టోరీ చెప్తాను అందరికీ. సో, ఇక్కడ ముల్లు గుచ్చుకుంది. ఇది చీమైంది, ఇన్ఫెక్షన్ అయింది. మీరు ఈ ముల్లు తీయట్లేదు. యాంటీబయాటిక్ ఇచ్చారు, పెయిన్ కిల్లర్ ఇచ్చారు, వాపు తగ్గడానికి ఇచ్చారు. ఇచ్చినంత సేపు బావుంటది. బంద్ చేసినంక బికాజ్ ముల్లు తీయట్లేదు గదా! అది పర్సిస్టెంట్‌గా మళ్ళీ ఇన్ఫెక్షన్ అయితుంటది. అందుకే వీళ్ళు గూడా సార్ ఆ డాక్టర్ దగ్గర చూపించాము, కొద్దిగా బాగుండింది మందులు వాడినంత సేపు. తర్వాత మళ్ళీ అట్లే ఉంది సార్. మళ్ళీ ఆ డాక్టర్ దగ్గర ఇంకో డాక్టర్ దగ్గర చూపించాము. సో, దే డోంట్ ఫాలో మందులు వాడేసాం, తగ్గాం, వాడేసాం, తగ్గాం. సో, ఇక్కడ యూ హావ్ టు హావ్ ఎ లైఫ్ స్టైల్ చేంజ్. లైఫ్ స్టైల్ చేంజెస్ చెయ్యకపోతే ఇవన్నీ చేసినా గూడా యూజ్ ఉండదు. ఎందుకంటే ఐ హావ్ సీన్ పేషెంట్స్ వేర్ సార్ నేను తాటి చెట్టు ఎక్కుతాను అని చెప్పి అన్ని నడుమంతా ఇబ్బందయిపోయి ఆపరేషన్ చేసేసుకొని జస్ట్ ఇట్లా వచ్చేసి, "సార్ మీరు దేవుడు సార్ భలే బాగా ఆపరేషన్ చేశారు. నొప్పి తగ్గిపోయింది" అన్నోళ్ళు వెంటనే అగైన్ దే గో అండ్ డూ మళ్ళీ తాటి చెట్టు ఎక్కేస్తారు. సో, దోస్ థింగ్స్ షుడ్ నాట్ బి డన్. అలా చేస్తే అది కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకపోతే మోస్ట్ ఆఫ్ పీపుల్ కమ్ టు మీ. సార్ నేను ఈ చేసేదే మార్కెటింగ్ పని. బండి మీద నడవకపోతే నడవదు. రేపొద్దున మంచం ఎక్కినాక ఎవరొస్తారు? ఎవరు రారు. సో, బెటర్ ఆల్వేస్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. గెట్ థింగ్స్ డన్. అడాప్ట్ టు ది సిట్యుయేషన్. ఎలా కూర్చొని చేయగలుగుతామని ఆలోచించాలి. ఎందుకంటే నా మందులు ఓన్లీ విల్ హెల్ప్ టు ఫర్ కొద్ది సింప్టమాటిక్ తగ్గించడానికే. ఎందుకంటే మీరు తర్వాత చేంజ్ అవ్వరు. లాస్ట్‌కి చేంజ్ అవ్వకపోతే దే కమ్ ల్యాండింగ్ విత్ సివియర్ బ్యాక్ పెయిన్. కాలు గుంజేయడం, నేను ముందు చెప్పిన సింప్టమ్స్ రావడం. అప్పుడు సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీలో కూడా విత్ అడ్వాన్స్ టెక్నాలజీ మోస్ట్ ఆఫ్ దెమ్ కెన్ బి అడ్రెస్డ్ విత్ ఎండోస్కోపీ. యూనిలేటరల్ బైపోర్టల్ ఎండోస్కోపీ అని కొత్త ప్రొసీజర్ వచ్చింది. వి హావ్ ఎ లివరేజ్ ఆఫ్ డూయింగ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, అప్, డౌన్ విత్ 1 or 2 సూచెస్. బట్ ఎందుకు అంతవరకు తెచ్చుకోవాలి? ఉన్నప్పుడు దాన్ని ప్రయత్నం చేసుకోవడం ఇంపార్టెంట్. బట్ సేఫ్‌గా యూజువల్లీ ఏం కాదు. అంటే మీరెప్పుడు అడిగినా ఇంటి పక్కోళ్ళని, వాళ్ళని, వీళ్ళని "అరే! స్పైన్ సర్జరీ చేపించుకోవద్దు. సెట్ కాదు." వై డూ దే టెల్? బికాజ్ తర్వాత మీరు మీరు అడగండి వాళ్ళని. ఫస్ట్ 2 మంత్స్ బాగుందా? "ఆ! సర్జరీ అయినాక బాగుందండి.
తర్వాతనే మళ్ళీ అట్లే ఉండిపోయింది. ఎందుకు మళ్ళీ అట్లే ఉండిపోయింది? బికాస్ యూ వెంట్ అండ్ డిడ్ ద సేమ్ వర్క్. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్ సో దట్ మళ్ళీ రాకుండా అప్పుడే ప్రివెంట్ అవుతుంది. అన్లెస్ అంటిల్ నీడెడ్. ఇప్పుడు ఈవెన్ స్క్రూస్ కూడా వెరీ స్మాల్ మినిమల్ ఇన్వేజివ్‌లో అంటే పొద్దున అడ్మిట్ అయితే సర్జరీ చేసేసుకొని ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ పంపించే పరిస్థితి ఉంది. బట్ దట్ ఈస్ ఆల్వేస్ ఓన్లీ వెన్ నీడెడ్. సో టు అవాయిడ్ దట్ ఎలా అయితే యాక్సిడెంట్ అయినప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలో, సీట్ బెల్ట్ యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి సీట్ బెల్ట్ పెట్టుకోవాలో, ఇక కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ టు కీప్ యువర్ ఫిట్ ఉండాలి ఇంపార్టెంట్.